నెక్స్ట్ ఇక స్వేచ్ఛ చూస్తే మనం స్వేచ్ఛలో కూడా బ్యానర్ ఐటమ్గా సోనియా రాహుల్పై ఛార్జ్షీట్, నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం, రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు. దాని గురించి వీళ్ళు దేశవ్యాప్తంగా ఏవో ధర్నాలు చేయబోతున్నారట. ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, గీత దాటొద్దు, పదవులపై మాట్లాడొద్దు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అధిష్టానం అన్ని విషయాలు గమనిస్తుంది. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్. పార్టీకి నష్టం అయ్యేలా వ్యవహరించొద్దు. ప్రతిపక్షాలకు అస్తం ఇవ్వడం కరెక్ట్ కాదు. హైకమాండ్ నిర్ణయాన్ని పాటించాల్సిందే. సిఎల్పి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ టూర్ తర్వాత జిల్లాలకంట మొత్తం తిరుగుతారంట, మొత్తం అన్ని జిల్లాలు. ఇక నెక్స్ట్ కొత్త రచ్చ, సర్కార్ కూల్చివేత వ్యాఖ్యలతో రాజకీయ అలజడి. ఆయన మాటలో యాదృచ్ఛికమా ప్రేరేపితమా? ఎవరి సూచనలతో మాట్లాడాల్సి వచ్చిందని చర్చలు. పార్టీ సిల్వర్ జూబ్లీ టైంలో చేయటం వెనుక ఉద్దేశం, బీఆర్ఎస్కు లాభమా నష్టమా అని గుసగుసలు. పార్టీలో ఆయనపై అపవాదుకు కౌంటర్ వ్యూహమా? 6 నెలల్లో పడిపోతుందంటూ గతంలో కూడా నేను కామెంట్స్ చేశాడంట. నెక్స్ట్ జనంలోకి వెళ్ళండి, మాటలు చెప్పే టైం అయిపోయింది, పని చేయాలి, ఫలితం సాధించాలి, జవాబుదారీతనంతో వ్యవహరించాలి, ప్రజాపాలన మార్క్ ప్రజలకు చూపించాలి. కలెక్టర్లు అధికారులకు రేవంత్ రెడ్డి సూచన. ఇక రేవంత్ పెట్టుబడుల వేట, జపాన్ పర్యటక ముఖ్యమంత్రి బృందం, ఆ దేశ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాడంటే రిక్వెస్ట్, 3 రోజులపై రిక్వెస్ట్. నెక్స్ట్ ఇక గ్రామాలకు కంపెనీలు వస్తున్నాయి, ఇండస్ట్రియల్ పార్కులకు లైన్ క్లియర్, ఐఎల్ఐఎఫ్లకు పిఆర్ఆర్డి శాఖ ఆమోదం. వసూళ్లయ్యే పన్నులో 30% జీపీలకే, స్థానికులకు ఉపాధి, గ్రామాల్లో అభివృద్ధి. ఫేజ్ 1లో సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మేడ్చల్. ఒక్కో పార్కు 150 ఎకరాల్లో, మహిళలకు సైతం 10% కేటాయింపు అంట. సో ఇక బీజేపీలో మరో ముసలం, ఇన్ఛార్జ్ ఎవరు అంతా కన్ఫ్యూజన్. వెబ్సైట్లో అభయ్ పాటిల్ పేరు, ఆయన ఇన్ఛార్జ్ కాదంటున్న కిషన్ రెడ్డి. అభయ్తో రాష్ట్ర నాయకులకు పడటం లేదా? ముక్కుసూడితనంతో నొచ్చుకుంటున్నారా? కమల దళంలో కన్ఫ్యూజన్ అంటండి. హామీల అమలులో విఫలం. ఇంద్రమ్మ రాజ్యంలో మహిళల ఆవేదన, వడ్డీ లేని రుణాలపై అబద్ధాలు. మాజీ మంత్రి హరీష్ రావు. సో కంచె భూములపై నేడు విచారణ, సుప్రీంకోర్టులో కొనసాగనున్న వాదనలు. అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్, ధీటుగా వాదనలు వినిపించేందుకు సర్కార్ కసరత్తు. నెలాఖరున ఇంటర్ ఫలితాలు, ముఖ్యమంత్రి వీలును బట్టి తేదీ ఖరారు. వచ్చే విద్యా సంవత్సరంలో సిలబస్ మార్పు. బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. సో నెక్స్ట్ సకాలంలో వేతనాలు అంటండి. గ్రామీణ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 92,000 మంది. ఆర్థిక శాఖ నుంచి వెలువడ్డ అనుమతులు. మే నుంచి నూతన విధానం అమలు. వేతనాల కోసం ప్రతి నెల 115.53 కోట్లు. ఉద్యోగుల అటెండెన్స్ వివరాలు కూడా సేకరణ జరగబోతుందంట. సో ఇది మనకి స్వేచ్ఛలో ఉన్న ప్రధాన వార్తలు.